ఏపీ కేబినెట్లో కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో మాట్లాడారు. సింగపూర్ టూర్, ఇతర అంశాలపై ఆరా తీశారు. పెట్రోల్, డీజిల్ కొరత, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చర్చించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలన్నారు. ఏపీ కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఏఐ, ఐటీపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఉద్యోగుల నియామకాల్లో ఏఐ, ఐటీని తప్పనిసరిగా భాగం చేయాలని ఆదేశించారు. జలధార, జలహారతిలో మంత్రులు భాగస్వామ్యంగా ఉండాలని మంత్రులకు చంద్రబాబు తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో 100 రోజుల కార్యాచరణ సక్సెస్ అయిందన్నారు మంత్రి నారా లోకేష్. గతేడాది కంటే 10th పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన ఫలితాలు కనబరిచారన్నారు. తెలంగాణ సంక్షేమ హాస్టల్, గురుకుల పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏపీ కేబినెట్ పలు అంశాలకు ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపిందన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయశాఖకు 21 పోస్టులను క్రియేట్ చేయడం జరిగిందన్నారు. మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని 7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పలు ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో సీడ్ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష జరిపారు. రాష్ట్రంలో కంపెనీల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల లభ్యతపై ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కార్డులను అందజేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ సేవాదళ్ క్రమశిక్షణకు మారుపేరన్నారు మంత్రి సీతక్క. మహాత్మా గాంధీ ఆలోచనలతో క్రమశిక్షణ గల సంఘంగా కాంగ్రెస్ సేవాదళ్ అవతరించిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో భానుడి భగభగలకు ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీపడి తెలంగాణను అప్పుల పాలు చేస్తుందని, తెలంగాణను భ్రష్టు పట్టించాయని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత సంపత్ పరువు నష్టం దావా వేశారు. తనపై, తన పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈ పరువు నష్టం దాఖలు చేసినట్లుగా తెలియజేశారు. పల్నాడు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ ఇన్ఛార్జ్ మంత్రుల డిన్నర్ మీట్ ఎరపతినేని నివాసంలో జరిగింది. స్థానిక ఎన్నికలు, అమరావతి నిర్మాణ ప్రచారం, వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఎదుర్కోవటం వంటి పలు అంశాలపై ఈ చర్చలో చర్చించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్టూరు హైస్కూల్ విద్యార్థిని యశ్విత 595 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. యశ్విత విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కారణమైంది. సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఆమెను సత్కరించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గృహ గణన ప్రారంభమవుతుందన్నారు కలెక్టర్ కీర్తి చేకూరి. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు, గృహ సదుపాయాలు, వస్తువుల సమాచారం వంటి వివరాలు సేకరిస్తారు. డిజిటల్ సర్వేలో ఓటీపీ కీలకమని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కార్యాలయంలో పదవి విరమణ పొందిన సిబ్బందికి సన్మాన కార్యక్రమం జరిగింది. అసిస్టెంట్ డిప్యూటీ జైలర్, సీనియర్ అసిస్టెంట్ హెడ్ వార్డర్లు పాల్గొన్నారు. డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై వారి సేవలు ప్రశంసించారు. సంక్షేమ నిధి నుంచి చెక్కులను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా గుడ్లదొనలో గత 30 ఏళ్లుగా పశువులు నీళ్లు తాగే కుంటను చిట్టేటి పొండియా పూడ్చివేశారని కొత్తపల్లె రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 3 ఎకరాల పోరంబోకు భూమిని వ్యవసాయంగా మార్చడాన్ని తప్పుపట్టారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినప్పటికీ అదే భూమిని లీజుకి ఇవ్వటం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ బస్తాల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం టైరు పేలి బోల్తా పడింది. దీంతో బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గుంటూరు జిల్లా వంగిపురంలో గంగాపర్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 6 శతాబ్దాల క్రితం అగస్త్య మహాముని ఈ ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం చెబుతోంది. ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో మీడియా ప్రతినిధులు ఐక్యంగా నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వీకోటలో రిపోర్టర్ జగన్మోహన్ హత్యను ఖండిస్తూ ర్యాలీ చేపట్టారు. బంగ్లా సెంటర్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు నడిచి వినతి పత్రాన్ని సమర్పించారు. దోషులకు వెంటనే కఠినమైన శిక్షలు విధించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఐఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. నల్గొండ జిల్లా కాసరగోడు గ్రామంలో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో సతీష్ అనే వ్యక్తికి కత్తిపోట్లు పడ్డాయి. వెంటనే అతన్ని నగరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో సొంత తమ్ముడిని చంపేందుకు సుపారీ ఇచ్చాడు ఒక అన్న. ఆస్తి వివాదాల నేపథ్యంలో అన్న సత్యనారాయణ తమ్ముడైన రామకృష్ణను చంపేందుకు చల్లా స్టీఫెన్ కు 10 లక్షల రూపాయలను ఇచ్చాడు. దీంతో రామకృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు స్టీఫెన్. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. దివ్య కళ్యాణోత్సవంలో భాగంగా వేద మంత్రాల నడుమ నిర్వహించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గొల్లప్రోలి టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేపట్టారు. మద్యం సేవించి డ్రైవింగ్, అధిక వేగం, హెల్మెట్ లేకపోవడం వంటి తదితర అంశాలపై హెచ్చరికలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ రాయవరం మండలం ధర్మవరం జంక్షన్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతున్న మహిళను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ధర్మవరం గ్రామానికి చెందిన అందే సత్యవతి అక్కడికక్కడికే మృతి చెందారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో సిపిజి సుధీర్ బాబు, అదనపు డీసీపీ సత్యనారాయణలకు పదవీ విరమణ సందర్భంగా ఘన వీడ్కోలు నిర్వహించారు. తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు వారి సేవలను స్మరించారు. సుధీర్ బాబు 31 ఏళ్లు, సత్యనారాయణ 34 ఏళ్ల పాటు సేవలందించారు. హైదరాబాద్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన 7 పోలీసులను సిపి డాక్టర్ ఎం రమేష్ సన్మానించారు. పెన్షన్ పత్రాలను అందజేసి శాలువలతో ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల సేవలు అమూల్యమని, ప్రజాసేవల పట్ల గర్వంగా ఉండాలని సూచించారు. క్రీడలకు, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్. అంబర్పేట్ జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ లో సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపునకు హాజరై క్రీడాకారులకు అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు ఆయన. హైదరాబాద్ పాత బస్తీలో ఆకతాయిలు రెచ్చిపోయారు. తమ వికృతానందం కోసం గులేర్, గోటీలతో ఖరీదైన షాప్ అద్దాలు పగలగొట్టారు. సీసీ కెమెరాల సహాయంతో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కారు డ్రైవర్ అలీ, రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ మూసా, ఏసీ టెక్నీషియన్ మొహమ్మద్దీన్, మటన్ షాప్ వర్కర్ మొహమ్మద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహంకాళి పోలీసులు మొబైల్ స్నాచింగ్ కేసును 24 గంటల్లో చాకచక్యంగా ఛేదించారు. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ కుమార్ సికింద్రాబాద్ లో మొబైల్ ను దొంగిలించారని ఫిర్యాదు అందింది. నంబర్ ప్లేట్ లేని యాక్టివాపై వచ్చిన 3 నిందితులు ఫోన్ దొంగిలించినట్లుగా తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ 3 నిందితులను అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందన్నారు కాపు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాపు నాయకులమంతా ఒకటై కూటమిని గెలిపించుకున్నామని బిఎన్ మూర్తి గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో మత్స్యకారులకు చేపల ఉత్పత్తి, పెంపకంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంతానోత్పత్తి, నర్సరీ నిర్వహణ, ఆహార నిర్వహణపై అవగాహన కల్పించారు. అనకాపల్లి జిల్లా తానం గ్రామంలో క్రికెట్ ఆట వివాదం విషాదానికి తెరలేపింది.
చిన్నపాటి గొడవతో శశికాంత్ అనే యువకుడు గడ్డి మందు తాగేశాడు. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో కుంద్రపు దేవుడు బాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ ఘటకే స్కూల్కు చెందిన వరికుప్పల రాజు జేసీబీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 27న కుటుంబంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసును నమోదు చేశారు. కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో 2 పార్ట్ టైం పీహెచ్డీ స్కాలర్లపై విద్యార్థులు నిరసన తెలిపారు. చల్లా రామకృష్ణారెడ్డి, పితాని సందీప్ గౌడ్ నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్లోనికి వస్తున్నారని ఆర్ఎండ్బి డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారంతా డిమాండ్ చేశారు. వరంగల్లో మే 6న బీఆర్ఎస్ రైతు సభ నిర్వహించనున్నారు. హంటర్ రోడ్లో గ్రీన్వుడ్ స్కూల్ పక్కన ఓపెన్ ప్రదేశాన్ని వేదికగా నిర్ణయించారు. సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10,000 మంది రైతులతో భారీ స్థాయిలో సమావేశాన్ని నిర్వహిస్తామని పార్టీ నేతలు తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామంలో జరిగింది. హంసశ్రీ అనే విద్యార్థిని 3 సబ్జెక్ట్స్లో ఫెయిల్ కావడంతో బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాకినాడ జిల్లా గుర్రపాలెంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పివి సత్యనారాయణ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఉచిత విద్య కోసం పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా సూచించారు. మంత్రి నారా లోకేష్ అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలం అలీన్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో తవ్విన గుంతలో పడి చిన్నారి చనిపోయింది. మిషన్ భగీరథ మరమ్మతుల కోసం గుంత తవ్వి వదిలేయడంతో ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో కలెక్టర్ పాల్గొని దివ్యాంగుల జీవితాల్లో భరోసా కల్పిస్తూ వెలుగులు నింపాల్సిందిగా అధికారులకు సూచించారు కలెక్టర్. నంద్యాల జిల్లా దిగువ అహోబిలంలో సుదర్శన హోమం పూర్ణాహుతిని నిర్వహించారు అర్చకులు. నరసింహస్వామి జన్మదిన నక్షత్రాన్ని పురస్కరించుకుని కార్యక్రమం చేశారు. హోమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. పశుసంవర్ధక రంగంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 26న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు మే 3 వరకు జరగనున్నాయి. నంద్యాల జిల్లా వెలుగోడులో జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయంలో కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. మే 7, 8 తేదీల్లో 28 జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పుగోదావరి రాజమండ్రి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాజమండ్రి యశస్విని రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించింది. 600 మార్కులకు గాను 598 మార్కులను యశస్విని సాధించింది. చంద్రబాబు లోకేష్ ఆదేశాల మేరకు కేసులు పెట్టి తిప్పుతున్నారంటూ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీహరి, సజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా కేసులు పెట్టి తిప్పుతున్నారని, ఇలాంటి వాటికి భయపడమని అన్నారు అంబటి. నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్దవలస ఘాటి రోడ్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా 3 బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల విలువ గల 50 కేజీల గంజాయితో పాటు 5గురిని అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు అధికారులు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. చిన్నరామాపురం, కూచువారిపల్లె, ఎల్లంపల్లిలో ఏనుగులు గుంపు తిష్టి వేసింది. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందోనంటూ స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.